వీక్షకులకు స్వాగతం, నమస్కారం. రాజకీయ విలువల గురించి ఉపన్యాసాలు ఇచ్చే తిరుపతి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోమన కరుణాకర్ రెడ్డి గుట్టు రట్టయింది. తిరుపతి సమీపంలోని తిరుచానూరులో ఆయన 50 కోట్ల రూపాయల పైనే విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని రెవెన్యూ శాఖ నిగ్గు తేల్చింది. ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉండగానే తిరుచానూరులో స్వర్ణముఖి నదీ పరివాహకంలోని 9 ఎకరాల ప్రభుత్వ భూమిని తన భూమిలో కలిపేసుకుని చుట్టూ ప్రహరీ గోడ కట్టేసుకున్నాడు. ఆనాడు ఆయన వైసీపీ ప్రభుత్వంలో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తి. దీంతో రెవెన్యూ యంత్రాంగం నోరు మెదపలేదు. నాటి ఈనాం రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే భూ కబ్జాకు జీ హుజూర్ అన్నారు. అయితే కబ్జా చేసిన భూమిపై ప్రైవేటు పట్టా ఇవ్వనున్నందుకు ఓ పెద్ద యుద్ధమే చేశాడు. ఓ ఉన్నతాధికారి వద్దకు రాయబారాలు పంపినా ఫలితం లేకపోవడంతో వ్యక్తిగత వైరం కింద ఆయన పోస్టింగ్ను మార్పించేశాడు. అయినా భూమి కబ్జా ఇప్పుడు బట్టబయలైంది. తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విచారణలో వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భూ కబ్జా నిరోధక చట్టం కింద బోమనకు రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. చట్టపరంగా ఆయనపై కేసులు పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. తిరుచానూరులో భారీగా ఇనాం భూములున్నాయి. దాని పక్కనే సర్వే నంబర్ 470లో స్వర్ణముఖి నదీ పరివాహక భూములు ఉన్నాయి. నిజానికి సర్వే నెంబర్లు 472, 473, 474లో బోమన భార్య జె రేవతి, ఆయన కుమారుడు అభినయ్ పేరిట 15 ఎకరాల 36 కుంట్ల భూమి ఉంది. ఇందులోనే 9 ఎకరాల ఏనాం భూమి స్వర్ణముఖి నదీ పరివాహకం ఉన్నట్లు తొలుత విజిలెన్స్ గుర్తించింది. రెవెన్యూ శాఖ ఈ భూమిని క్షేత్రస్థాయిలో సర్వే చేసి పరిశీలించినప్పుడు బోమన కరుణాకర్ రెడ్డి నికరంగా 9 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు గుర్తించింది. అది ఎలాగంటే బోమన కంట్రోల్లో ఉన్న భూమిలో మామిడి తోట ఉంది. అదంతా 24 ఎకరాల 36 కుంట్ల భూమిలో ఉంది. ఇందులో రికార్డుల ప్రకారం 15 ఎకరాల 36 కుంట్ల భూమికే బోమనకు రికార్డులు ఉన్నాయి. మిగిలిన 9 ఎకరాలకు రికార్డు లేదు. ఆ భూమి నిజానికి ఇనాం భూమి. ఇందులోనే కొంత స్వర్ణముఖి నదీ పరివాహకం కూడా కలిసి ఉంది. ఇలా ప్రభుత్వ భూమిని తన ఖాతాలో వేసుకుని బోమన చుట్టూ ప్రహరీ గోడ కట్టేశాడు. నదీ పరివాహకం తన భూమిలో కలిపేసుకున్న విషయం సామాన్యులకు అర్థం కాకుండా ఉండేందుకు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టితో ఆ ప్రాంతాన్ని నింపేశాడు. సుమారుగా 1,00,000 టన్నుల ఎర్రమట్టితో ఆ ప్రాంతాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించకుండా నింపి కాంపౌండ్ వాల్ కట్టేసుకున్నాడు. అంటే తోట భూమితో సమానంగా దీన్ని ఎత్తు పెంచేశాడు. ఇందుకోసం 1,00,000 టన్నుల మేర గ్రావెల్ వాడి ఉంటారని రెవెన్యూ వర్గాలు గుర్తించాయి. ఈ మట్టి ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంలో ఆరా తీయాల్సిందిగా గనుల శాఖను రెవెన్యూ శాఖ కోరింది. తన భూమిలో కలిపేసుకున్న ఇనాం భూమిపై హక్కుల కోసం బోమన కరుణాకర్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉండగా తెగ ప్రయత్నం చేశాడు. ఆనాటి ఇనాం డీటీతో సానుకూల ఉత్తర్వులు పొందాడు. ఇందుకు ఆనాటి తిరుపతి రెవెన్యూ అధికారి కూడా ఇతోధికంగా సాయం చేశాడు. అయితే ఉన్నత స్థాయిలో అవరోధాలు ఎదురయ్యాయి. జిల్లా స్థాయి అధికారి ఒకరు ఇనాం భూమిని వదులుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇనాం డీటీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసును ఆనాటి అప్పీల్స్ కమిషనర్ వద్దకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ దీనికి సంబంధించిన ఫైలే కనిపించకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ కీలక అధికారి సహకారంతో ఈ ఫైల్కు తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం చేశారు. తను అనుకున్నదే జరిగిపోతుందనుకున్నారో ఏమో. ప్రభుత్వ ఉత్తర్వులు, ఆదేశాలు రాకముందే ఇనాం భూమితో పాటు పక్కనే ఉన్న స్వర్ణముఖి నదీ పరివాహకాన్ని కూడా బోమన తన భూమిలో కలిపేసుకున్నాడు. తనకు భూములు, ఆస్తులు, అడ్డగోలు సంపాదనలపై ఆశ లేదని పదే పదే సూక్తులు చెప్పే బోమన కరుణాకర్ రెడ్డి విలువైన ఇనాంతో పాటు స్వర్ణముఖి నదీ పరివాహక భూమిని కబ్జా చేశారని రెవెన్యూ శాఖ తేల్చింది. పక్కా ఆధారాలు, రికార్డులతో సహా భూ కబ్జాను నమోదు చేసింది. మరి ఇప్పుడు ఆయన ఇది కూడా కల్పితం, కుట్ర అంటాడా లేక క్లూ నిజమే అని ఒప్పుకుంటారా చూడాల్సిందే. తిరుచానూరులోని ఈనాం స్వర్ణముఖి నదీ పరివాహక భూమిని బోమన కరుణాకర్ రెడ్డి కబ్జా చేశారని రెవెన్యూ శాఖ నిర్ధారించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. బోమన కేవలం ఇనాం భూములే కాదు, ప్రైవేటు భూములు కూడా కబ్జా చేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వాటిపై కూడా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. తిరుచానూరులో ఇనాం భూమి కబ్జా అయింది కాబట్టి భూ కబ్జా నిరోధక చట్టం, ఇతర రెవెన్యూ చట్టాల కింద ఆయనకు నోటీసులు ఇస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు.